శ్రీనివాస్ కొడుకు కోసం బాధపడేది మీరే. కొడుకు కోసము చాలా వేదనతో వచ్చావంట, అవునా? చూపిండి ఇక్కడ కెమెరా చూపెట్ట. కొడుకు కోసం ఏడ్చేది మీరేనా? కొడుకు కోసం ఏడ్చేది వీళ్ళే. మీరు చర్చ్కి వెళ్తారా? చర్చ్కి వెళ్ళరు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు అద్భుతం జరుగుతుంది అని వచ్చారు. ఫస్ట్ టైం కొడుకు గురించి ఎందుకు అంత వేదన? పని చేస్తలేడు, సకరాడు, టైం రాడు, టైం కొడుకు కోసం ఏడుస్తున్నారు. వీళ్ళ లెక్క ఎంత మంది తల్లిదండ్రులు ఉన్నారో కదా. 36 ఏళ్ళు ఉన్నాడు కొడుకు, పెళ్లి దేవుని నమ్ముకొని. వేల మంది, లక్షల మంది మనకు అవసరం లేదు. ఎన్ని కోట్లు పెట్టినా ఇట్లాంటి వాళ్ళు రక్షణలోకి రారు. కృప కలుగునుగా. యేసు నామంలో ఈ కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామంలో మారు మనసు పొందునుగా. ఇలా జరిగితే మనం అందరం నమ్ముదామని కూడా చెప్పారు. ఇక్కడ నేనేమి డిగ్రేడ్ చేయక్కల్లా, ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అమ్మ తేజ వీడియోలే తను తుస్సుమనిపిస్తాయి. ఇతన్ని నేను కాకినాడ వెళ్ళి ఏదో తక్కువ చేసి అమ్మ తేజ అద్భుతాలు చేసేస్తున్నాడు కాబట్టి అవి జరగకుండా ఆపేయాలి, ఆ మీటింగ్ ని పాడు చేయాలి, తుస్సుమనిపించాలి అనే ఆలోచన నాకు లేదు అసలు. ఎందుకో చెప్పనా, నీ లైవ్లు చూస్తే చాలు, ప్రతి లైవ్ తుస్సుమంటానే ఉంటది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగో ఇక్కడ ఒక ఆయనకి మసాజ్ చేస్తున్నాడు. ఏ మసాజు? ఆయిల్ మసాజ్. దేవుడే ఇతన్ని పేరు పెట్టి పిలిచాడట. దేవుడే పేరు పెట్టి పిలిస్తే మసాజ్ చేసి పంపించాడండి. అక్కడ అతనికి ఏ అద్భుతం జరగల, చెయ్యి అలాగే ఉంది చూడండి. ఇది కదా తుస్సుమండం అంటే. ఇది అద్భుతమా? పరిశుద్ధాత్మ ఇంత బలహీనంగా ఉంటాడా? పైపెచ్చి అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు స్వస్థత జరుగుద్ది అంటాడు. ఇంతే కదా నువ్వు చేసి అద్భుతాలు. దీని అద్భుతం అని బుద్ధున్నాడు ఎవడో అన్నాడు. నువ్వు ఎంతమంది క్రైస్తవుల్ని నా మీదకి రెచ్చగొట్టాలని చూసినా, ఎంతమంది నేను నా సేవ పాడు చేసేస్తున్నారు, నేను చాలా గొప్ప సేవకుని, నేను గొప్ప కార్యాలు చేసేస్తున్నాను, ఎంత అబద్ధం చెప్పినా జనాలు నమ్మరుగాక నమ్మరు. అమ్మ తేజ గారు గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి విపి రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారో. ఒక క్రైస్తవుడు అయ్యుండి కూడా ఆయిల్ మసాజ్ అని ఎంతో హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ పెద్దాయన వచ్చింది తన కుమారుని కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారి ద్వారా పలికించింది కూడా, శ్రీనివాస్ కుమారుని కోసం ఏడుస్తున్నావా అని. చూశారు కదండి విపి రెడ్డి గారు ఎంత కక్షపూర్వకంగా పాస్టర్ అమ్మ తేజ గారిపై వీడియోలు చేస్తున్నారో. ఇది విపి రెడ్డి గారి ఆత్మజ్ఞానం.